ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోాలి కృష్ణ కూర్చో కృష్ణ కృష్ణ కూర్చోాలి కృష్ణ కూర్చో కృష్ణ కూర్చో కృష్ణ అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి. గో ఫర్దర్ కమ్ బ్యాక్. శశి పక్క వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. మీరంతా కూడా వచ్చేసేయండి. క్లియర్. ఈ సైడ్ ఉండి అందరూ క్లియర్ చేయండి. అందరికి కనపడాలి, అందరూ క్లియర్ చేయాలి. ఈ పక్క వచ్చేసేయండి. కొన్ని కుర్చీలు ఏమంటే కావాలని ఈ సైడ్ కూడా క్లియర్ చేయండి. అందరికి కనపడేయండి, వ్యూ కనపడేయండి. ఫోటోలు వాళ్ళు ఇస్తారులేండి. మీరు రండి, వరగా రండి, అందరు రండి. మీరు కూడా ఇటు రండి, కమ్ హియర్. ఈ వెనక్కి వచ్చి చూసుకోండి మీరంతా. నమస్కారం, నమస్కారం. మీరు కొంచెం వెనక్కి వచ్చేసేయండి. అందరూ వెనక్కి రండి, అందరూ ఆల్. ఇంకొంచెం పోలీస్ వెనక్కి రండి. చెప్పింది ఒకసారి అర్థం చేసుకోవాలి. వెనక్కి రండి, అందరికి లాస్ట్ లో కనపడాలి. ఈ సైడ్ ఆ సైడ్ లాస్ట్ లో కనపడాలి. అందరూ వెనక్కి వచ్చండి. స్టార్ట్. మాట్లాడా సార్? ధన్యవాదాలు సార్. ఇంతటి చక్కటి ప్రోగ్రాం మా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో పెట్టినందుకు తాడేపల్లి మండల ప్రజలందరి తరపున మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తారీఖున 6 గంటలకి పెన్షన్ అందజేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మండలం పెనమాక గ్రామంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ లబ్ధిదారి ఇంటికి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇవ్వటం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగటం చాలా సంతోషం సార్. ఈ గ్రామానికి వచ్చినందుకు మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన అమరావతి సృష్టికర్త, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ సమస్యలు ఏమన్నా ఉంటే సారు తర్వాత వింటారు కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి ఎవళ్ళు కూడా అరవవద్దని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్దలు పూజలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. 1వ తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో. మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు. 2వసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీమిలి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇంట్లోకి వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు.
ఈ రోజు మిరాకిల్ జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను. ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం